ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ విల్మోర్ ఇన్నాళ్లు గాల్లో తేలినట్లు భారీ రహిత స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇక భూమిపైకి రాబోతున్నారు. ఇన్ని రోజులు స్పేస్లో గడిపిన వాళ్ళు ఒకేసారి భూ వాతావరణంలోకి అడుగు పెడితే అప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుంది అనుకుంటున్నారా? భూమిపైకి రాగానే చిన్న సూదిని ఎత్తాలన్నా వర్కౌట్ చేసినంత కష్టమట. పెన్సిల్ తీసుకోవాలన్నా పెను భారమేనట. ఎందుకలా? 8 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. మార్చి 19న వారు భూమి మీదకు బయలుదేరనున్నారు. అయితే జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవని అంటున్నారు. పెన్సిల్ లేపినా అది పెద్ద వర్కౌట్ చేసినట్టే ఉంటుందట. ఇన్నాళ్లు భారరహితంగా తేలుతూ గడిపిన వీరికి ఈ గ్రావిటీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా కూడా ఉంటుంది. శరీరమంతా భారమైన భావన కలుగుతుంది. పెన్సిల్ ఎత్తినా అది పెద్ద వర్కౌట్తో సమానమే అవుతుంది. స్పేస్లో అలా తేలియాడుతూ ఉండే వ్యోమగాములు ఒక్కసారిగా భూమి మీదకు వచ్చిన 24 గంటల వరకు ఇలాంటి అనుభూతినే చెందుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడం ఆస్ట్రోనాట్స్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుందని నాసా నివేదిక చెప్తోంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది. ఎముకల సాంద్రత బాగా తగ్గిపోతుంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో భాగంగా నాసా గత ఏడాది జూన్లో సునీతా విలియమ్స్, విల్మోర్లను అంతరిక్షంలోకి పంపింది. వారంలోగా వ్యోమగాములు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అలా 8 నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వారు తిరిగి భూమి మీదకు బయలుదేరనున్నారు.